ఓం శ్రీమాత్రే నమః. వివేకం. అసలు వివేకం అంటే ఏమిటి? ఏది వివేకం, ఏది కాదు, ఎలా తెలుసుకోవడం? ఒక వ్యక్తికి 3 కుమారులు ఉన్నారు. తన కుమారులను గురించిన భవిష్యత్తు గురించి అతనికి భయం పట్టుకున్నది. ముసలితనంలో తనను సంరక్షించేది ఎవరు? వీరిలో ఎవరు ఉత్తములు? వృద్ధాప్యంలో తనను ఆదరించేది ఎవరు అని అతనికి సంశయం, అనుమానం వచ్చింది. అందుకని 3 కుమారులను తీసుకుని ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. ఆ మహాత్ముడు 3 కుమారులకి అరటి పండ్లు ఇచ్చి తినమన్నాడు. మొదటివాడు అరటి పండ్లను తిని ఆ తొక్కలను అక్కడి నుంచే గుమ్మం బయటికి విసిరి పారవేశాడు. రెండోవాడు అరటి పండ్లను తిని ఆ తొక్కలని అక్కడే బయటకు వెళ్ళి చెత్త కుండీలో పడవేశాడు. మూడోవాడు అరటి పండ్లను తిని ఆ తొక్కలను అక్కడే ఉన్న ఆవుకు తినిపించి వచ్చాడు. ఆ పిల్లల తండ్రితో ఆ మహాత్ముడు ఇలా అన్నాడు: మీ పెద్దబ్బాయి పెద్ద ముద్దబ్బాయి. అతని వలన నీకు కానీ సమాజానికి కానీ ఏమీ ఉపయోగం లేదు. పైగా వాడి వల్ల అందరికీ నష్టం కూడా వస్తుంది. రెండవవాడు తెలివిగలవాడు. తాను మంచివాడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మూడవవాడు పరాయణుడు. ఆ మూడవవాడు తప్పకుండా మీకు వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా ఉంటాడు. పిల్లల తండ్రి ఆశ్చర్యపోయి మీరు ఎలా చెప్పగలరు మహాత్ముడారా? తర్వాత మీ తీర్పునకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు ఆ మహాత్ముడు ఏం చెప్పాడంటే, వివేకం అన్నాడు ఆ జ్ఞాని. వివేకం ద్వారా చెప్పగలను అన్నాడు. వివేకం కంటే గొప్ప సాధనం లేదు అన్నాడు. వివేకి తన స్థాయిని అనుసరించి ప్రవర్తిస్తాడు. ఆ వివేకంతో అందరి మన్ననలను పొందుతాడు. అందుకని వివేకం కలిగి ఉండి, జ్ఞానం కలిగి ఉండి ఆలోచించి మాట్లాడాలి అని చెప్పాడు ఆ మహాత్ముడు. జై శ్రీరామ్.